చేదు లేకుండా కాకరకాయ ఉల్లి కారం ఇలా చేసి పెట్టండి. మీ ఇంట్లో పిల్లలైనా పెద్దలైనా లొట్టలేసుకొని తింటారండి. ఎలా చేయాలో చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా పెద్ద సైజు కాకరకాయలని ఇలా రౌండ్గా కట్ చేసుకొని అందులోనే పసుపు ఉప్పు వేసి మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఉల్లికారం కోసం ప్యాన్లో నూనె వేసుకొని జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసి మిక్సీ జార్లో వేసుకోండి. అందులోనే కారం, ఉప్పు కూడా వేసుకొని 2 పెద్ద సైజు ఉల్లిపాయలను కూడా ఫ్రై చేసుకొని ముద్దగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం పక్కన పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలను కూడా అందులో వేసి లో ఫ్లేమ్లో గోల్డ్ కలర్ వచ్చినంత వరకు కూడా తిప్పుతూ మనం ఫ్రై చేసుకోవాలండి. చాలా ఇంపార్టెంట్, లో ఫ్లేమ్లో మాత్రమే చేయండి. అందులోనే మసాలా కూడా వేసి మంచిగా అన్ని ముక్కలకు కూడా పట్టేలాగా లో ఫ్లేమ్లో తిప్పుతూ కరివేపాకు మీద వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మంచిగా ఉడికించండి. ఆ ఫ్లేవర్ అంతా దానికి అంటుతుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీలో ఎంతమందికి కాకరకాయ అంటే ఇష్టం లేదో కామెంట్స్లో చెప్పండి. అంతేనండి, లాస్ట్లో కొంచెం నువ్వులు వేసి సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది.